హలో అండి. ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. బాగుండాలి కూడా. వెల్కమ్ టు మై ఛానల్. ఓకేనా. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ఆల్ ప్రెస్ చేయండి. లైక్స్ కామెంట్స్ అయితే ఇవ్వండి. సో నేనున్న ప్లేస్ అయితే అంటే మా రిలేటివ్స్ వాళ్ళ ప్లేస్. సో ఇంట్లో కాదు. అది మీకు అర్థమయ్యే ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఇంకా టాపిక్లోకి వెళ్దామండి. సరే, అందరూ కూడా ప్రతి ఒక్కరు కొత్తగా చూస్తున్న వారికి మాత్రం చెప్తున్నాను. ఈ రీడింగ్ వచ్చేసి టైమ్లెస్ రీడింగ్ అండి. నాట్ ఏ పర్సనల్ రీడింగ్, ఓన్లీ జనరల్ రీడింగ్ మాత్రమే. టైమ్లెస్ రీడింగ్ అంటే మీ కళ్ళ ముందుకు ఎప్పుడు వచ్చినా కానీ మీరు చూడవచ్చు. ఓకేనా. ఈ రీడింగ్ వచ్చేసి మేల్ ఫీమేల్ బోత్ ఆఫ్ యూ ఇద్దరికి వర్తిస్తుంది. అలాగే సింగిల్ మదర్, సింగిల్ పేరెంట్, పెళ్ళైన వారు అవ్వచ్చు, పెళ్ళి కాని వారు అవ్వచ్చు, దాన్ని ఎలాంటి రిలేషన్షిప్ ఉన్నా కూడా మీకు ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది. అలాగే కొంతమంది వీడియోస్ ఉంటారు, విడాకులు తీసుకున్న వారు ఉంటారు. కొంతమంది లవ్ మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటారు. కొంతమంది వన్ సైడ్ లవ్ చేస్తూ ఉంటారు. చెప్పాలా వద్దా, చెప్తే ఎలా రిసీవ్ చేసుకుంటారో అని ఫీల్ అవుతూ ఉంటారు. కొంతమంది సపరేషన్లో ఉంటారు. మరికొంతమంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంటారు. ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అంటే ఏంటి అబ్బా అని కొంతమందికి అర్థం కాకపోవచ్చు. అంటే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అంటే ఒకటే ఇంట్లో ఉంటారు కానీ ఎడమొహం పెడమొహం పెట్టుకోవడం అంటారు చూడండి. ఇంట్లోకి వచ్చేదాకా ఒక మాట, ఇంట్లోకి వచ్చిన తర్వాత ఒక మాట. అంటే ఒకరికొకరు ఎప్పుడు అస్తమానం గొడవలు పడడము, ఎవరినో పొగడము, మీ ఇంట్లో ఉన్న వాళ్ళని తిట్టడము, ఇలాంటిది జరుగుతుంది కదా. మళ్ళీ అట్లనే ఇంట్లో ఉండి కూడా సరిగ్గా మాట్లాడకపోవడము, అటు ఇటు మొహం తిప్పేసుకోవడాలు ఉంటాయి చూడండి. అది ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్. సపరేషన్ అంటేనేమో ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, ఎక్కడున్నా, ఎలాంటి రిలేషన్షిప్లో ఉన్నా, ఎంత అర్థం చేసుకున్నా, ఎంత కష్టపడ్డా, ఏం చేసినా బాధపడడం. ఓకేనా. నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అంటేనేమో కొన్ని రోజుల నుంచి మీ పర్సన్ మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారా, ఇగ్నోర్ చేస్తున్నారా. సో కొంతమంది నెంబర్ బ్లాక్ చేస్తారు, బిజీ టోన్లో పెడతారు. లేదంటే బ్లాక్ చేయకున్నా, బిజీ పెట్టకున్నా కాల్ లిఫ్ట్ చేయకపోవడము, లాస్ట్ స్క్రీన్ ఆఫ్ చేయడము, లేదంటే ఏదైనా కానీ ఆన్లైన్లో ఉన్నా కానీ లేనట్టు కనిపించడము. సో ఏంటి అని అడిగితే బిజీ ఉన్నారు అని చెప్పడము. ఇవన్నీ అన్నట్టు బాగా అర్థమయ్యేలాగా కొత్తగా చూసిన వారికి సరిగ్గా అర్థం కావాలి కదా అని చెప్పేసి నేను చెప్పానే తప్ప సోది పెట్టాలని మాత్రం కాదు. ఇందులో సోది అనుకుంటే అది మీకే వదిలేస్తున్నాను. ఎందుకంటే కంటితో ఎలా ఆలోచిస్తే అలా వస్తుందండి. చూసే కళ్ళని బట్టి, ఆలోచించే మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది ప్రతి ఒక్కటి. ఓకే అండి. ఇప్పుడు ఫస్ట్ చూసేదంటే మీ ఎనర్జీస్, మీ ఆలోచనలు. తర్వాత నెక్స్ట్ మీ పర్సన్ కోసం చూస్తాను. ఓకేనా. బ్లెస్ మీ శివయ్య, బ్లెస్ మీ గణపయ్య అండ్ థ్యాంక్ యూ యూనివర్స్, క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్. గ్రాటిట్యూడ్. ఇప్పటి వరకు నాకు హైప్ ఆప్షన్స్ ఇస్తూ లైక్స్ కామెంట్స్ ఇస్తున్న వరకు అండి పేరున లవ్వింగ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అంటే హృదయపూర్వకంగా ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఓకే, చూద్దాం మరి మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో. ప్లీజ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ ప్లీజ్. ఎస్. ఇప్పుడు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వారికి చెప్తున్నాను. మీ మనసులో కొంతమంది ఏమో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో చెప్పాను కదా అందరికీ వర్తిస్తుందని. మళ్ళీ ఇంకా విడమర్చని చెప్పలేను. సో కార్డ్స్ తీస్తాను. ఒక 6 కార్డ్స్ తీసుకుంటాను. ఎక్కువ వద్దు, సరిపోతుంది. ఎందుకంటే మళ్ళీ లెంత్ ఎక్కువైపోయింది అనుకో బాగోదు. అందుకని మిడిల్లో నుంచే తీస్తున్నాను. చూడండి. ఓకే, రిలేటెడ్ ప్లీజ్. ఓకే అండి. ఎవరైతే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారో వారు అబ్బా ఇంత మబ్బులా, సారీ నన్ను ఈ 5 అంటే ఇక్కడ ఇప్పుడు నేను వీడియో తీసే టైం 5 అవుతుంది. ఇప్పుడు ఎవరో నన్ను గుర్తు చేసుకుంటున్నారు. అబ్బా ఎక్కిళ్ళు వస్తున్నాయి. ఓకేనా, పర్లేదు, గుర్తు చేసుకొని, నో ప్రాబ్లం. ఓకే అండి. 4 ఆఫ్ కప్స్ అంటే మీ పర్సన్ అంటే మీకు మీరు ఎవరైతే ఉన్నారో మీకోసం చెప్తున్నాను కదా. మీ ఎనర్జీస్ అండ్ మీ గురించి చెప్తున్నా కదా. అయితే మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే చాలా అంటే ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయి ఉన్నారు. మీరు చూసేవారు ఎందుకు ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయి ఉన్నారు అక్క అని మీకు డౌట్ వస్తుందా? చెప్తా వినండి. ఎందుకు ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నారంటే ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని ఎంత అవాయిడ్ చేసినా, మిమ్మల్ని ఎంత ఇగ్నోర్ చేసినా, మిమ్మల్ని ఎంత అంటే మీ పర్సన్ మిమ్మల్ని ఎంత మ్యానిఫ్లై చేసినా కూడా మీరు మీ పర్సన్ కావాలి అని కోరుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ మీకు ఇంకో ఆఫర్స్ వస్తున్నాయి. అది జాబ్ అవ్వచ్చు, ఇంకా అదర్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మీ వ్యక్తిగతంగా మీ పర్సనల్గా ఇంకేమైనా కావచ్చు, ఆఫర్స్ వస్తున్నాయి. అంటే అది ఇంకా మేల్ ఫీమేల్ బోత్ ఆఫ్ యూ అండి. ఆడవారికి మగవారికి ఇద్దరికి చెప్తున్నాను.
అది ఆఫర్స్ వచ్చినా మీరు వినియోగించుకోవట్లేదు. ఎందుకంటే ఇక్కడ మీరు అడక్ట్ అయిపోయి ఉన్నారు మీ పర్సన్‌కి. ఇంకా ఏం నిర్ణయం తీసుకోవాలి మీకు అర్థం అవ్వట్లేదు. సో, మీరు ఎక్కువ మట్టుకైతే ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారంటే నో కాంటాక్ట్ సిట్యుయేషన్, సెపరేషన్ అండ్ ఆఫ్ ఈ 3 రిలేషన్‌షిప్స్ అయితే కనిపిస్తున్నాయండి. ఓకేనా? ఈ 3 రిలేషన్‌షిప్స్‌లో ఉన్న వారికి మాత్రం ఈ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి. అలాగే మరి ఇంకొకటొచ్చేసి చాలా అంటే ఎంత ఉన్నా గూడా అంటే చాలా హ్యాపీగా అయితే ఉన్నారు. అది కనిపిస్తున్నారు బయటికి. హ్యాపీగా ఉన్నట్టు కనిపిస్తున్నారు కొంతమంది, అందరూ కాదు. కానీ నిజానికి సంతోషం అంటే అంగట్లో కొనుక్కునే సరుకు కాదండి. మీరు హానెస్ట్‌గా మీ లోపల నుంచి రావాలి సంతోషం. ఒకరు 4 మాటలు మాట్లాడితేనో ఎలాగో వచ్చే సంతోషం కాదండి. హానెస్ట్‌గా, మనస్ఫూర్తిగా, సంతోషంగా వస్తేనే మీరు నిజమైన అదృష్టవంతులు. మీరు నిజమైన అందం అనేది మీరు ఏదో బ్యూటీషియన్‌కెళ్ళి ఫేషియల్ చేయించుకుంటేనో, మస్తు మేకప్‌లేసుకుంటేనో వచ్చేది కాదండి. మొఖం పైన చిరునవ్వు రావాలి అంటే మీరు మనస్ఫూర్తిగా సంతోషంగా ఉండాలి. ఎప్పుడైతే మీరు సంతోషంగా ఉంటారో అప్పుడు మసిగుడ్డలేసుకున్నా గూడా మీరు అందంగా కనిపిస్తారు. అది బాగా గుర్తుపెట్టుకోండి. అసలైన అందం, అసలైన సంతోషం, అసలైన ఆరోగ్యం ఏంటి అంటే మీకు ఆస్తిపాస్తులు ఉండడము అది ఆరోగ్యం, అందం కాదండి. మీకు ఆస్తిపాస్తులు లేకపోయినా లేని స్థితిలో కారంతో తిన్నా గూడా సంతోషంగా ఉండడం. ఓకేనా? ఆరోగ్యంగా ఉండడం. ఓకే. సంతోషంగా ఉండడం. ఈ 3 ఉన్నవారు కోటీశ్వరులని అర్థం. అయితే ఈ మూడిట్లో మీరు ఎక్కువగా దేనికి డిపెండ్ అయితున్నారు? సెపరేషన్, అనడ్ ఆఫ్ సిట్యుయేషన్ అంటే మీరు ఆనందానికి, సంతోషానికి ఈ 2 వైపులా కొంచెం ఇబ్బందులు అయితే ఉన్నారు. ఇంకా మీ పర్సన్ యొక్క జ్ఞాపకాలతోటి ఇబ్బంది పడుతున్నారు. మనీ పరంగా గూడా కొంచెం చాలా అంటే స్టెబిలిటీ లేదు. అంటే చాలా వరకైతే మనీ గ్రోతింగ్ అంటే లేదు. మనీ ఇష్యూస్ అంటే డబ్బుల ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి. సో అండ్ సో ఇంకొకటేంటి అంటే మీ పాస్ట్ లైఫ్‌లో ఏదైతే ఉందో దాన్ని బాగా గుర్తు చేసుకుంటున్నారు. గుర్తు చేసుకొని మీరు చాలా బాధపడుతున్నారు. అంటే మొదట్లో ఉన్నప్పుడు ఉన్న లైఫ్ ఇప్పుడు లేదు. మొదట్లో ఉన్న హ్యాపీనెస్ ఇప్పుడు లేదు. మొదట్లో ఉన్నట్టు ఇప్పుడు లేకపోతున్నాను. అది హెల్త్ కావచ్చు, మీలో ఉన్న సంతోషం కావచ్చు, మీ పర్సన్‌తో ఉన్న కమ్యూనికేషన్ అవ్వచ్చు. ఓకేనా? ఇప్పుడు ఇంతకు ముందుకు గానీ, ఇప్పుడు కానీ మీ పర్సన్ వెనకాలే మీరు నడవాలి అని అనుకుంటున్నారు. అది గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా సరే. అంటే తనతోటి ఇంకా మీరు ప్రేమ గుడ్డిది అంటారు. కానీ మీ పర్సన్‌ని మీరు ఇంత గుడ్డిగా నమ్మి, ఇంత గుడ్డిగా ఇచ్చేశారు. ఓకేనా? కానీ మీ పర్సన్ మీకేం చేశారు, ఏం చేస్తున్నారు అనేది మీ పర్సన్ గురించి డెక్స్ తీసి కార్డ్స్‌లో చూసి చెప్తాను. ఓకేనా? ఇది జనరల్ రీడింగ్ కాబట్టి జనాలందరికీ వర్తిస్తుంది. మీరు ఒక్కరికే చూసే ఒక్కరికే వర్తించాలని లేదు. కొన్ని కొన్ని పాయింట్స్ రిజనెట్ అయితుండొచ్చు, కొన్ని రిజనెట్ అవ్వకపోవచ్చు. రిజనెట్ అయినవి మాత్రమే మీయని తీసుకోండి. రిజనెట్ అవ్వకపోతే లీవ్ ఇట్ వదిలేయండి. ఓకేనా? మొత్తానికైతే మీ పర్సన్ మీద మీరు ఎఫర్ట్స్ పెట్టుకున్నారు, పేషెన్స్‌గా ఉంటున్నారు, నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు, స్ట్రెంత్ కూడా కట్టుకుంటున్నారు, ధైర్యంగా ఉంటున్నారు. ఏదో ఒక రోజు మీతో మాట్లాడతారు. మీ కమ్యూనికేషన్‌లో క్లారిటీ ఉంటుంది. మారుతారు మీ పర్సన్ అని ఒక నమ్మకం ఉంది. ఇంకా మీ పర్సన్ అయితే ఇంకేమైనా కొన్ని కొన్ని అదర్ రిలేషన్స్ ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా మానేసి మీతోనే ఉంటారు. మీతోనే తన లైఫు ఇంకా మీరే అన్నీ అని అనుకుంటారని మీరు ఫీల్ అవుతున్నారు. సో, అది జరుగుతదా లేదా మీ పర్సన్ యొక్క రీడింగ్‌లో చూస్తే తెలుస్తది. ఇంకా మీ ఎనర్జీ లెవెల్స్ వస్తే మునుపటి మునుపు ఉన్నంతగా ఇప్పుడు హ్యాపీగా ఉండలేకపోతున్నారు. మునుపున్నంత మనీ అయితే మీ దగ్గర లేదు. సంతోషం లేదు. ఏం లేదు. మొత్తానికైతే మిమ్మల్ని ఫ్లర్టింగ్ చేశారు. మిమ్మల్ని ప్లేయర్ ఎనర్జీలో ఉంచారు. మిమ్మల్ని మీ తోడు కావాలని మీ పర్సన్ కోరుకున్నారు. ఇవన్నీ మీకు తెలుసు. ఇదంతా తెలవదని కాదు. పూర్తిగా తెలుసు. తెలిసి కూడా పప్పులో కాలేసేవాళ్ళు కొందరున్నారు. తెలిసి రియలైజ్ అయ్యి మీ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తే మీరు కూడా ఇగ్నోర్ చేయడానికి ముందస్తులో ఉన్నారు. అంటే ఇప్పుడిప్పుడు గ్రోతింగ్ అవుతుంది. మీ మనసు అనేది కొంచెం కొంచెం అవును వారు ఇగ్నోర్ చేస్తున్నారు. నేనెందుకు చేయకూడదు? వారు పట్టించుకోకపోతే నేనెందుకు పట్టించుకోవాలి? వారు బ్లాక్‌లో పెడితే నేను కూడా పెట్టాలి. సరే నేను బ్లాక్‌లో పెట్టకున్నా సరే వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేస్తే నేను అప్పుడు మాట్లాడతాను అని మరి కొంతమందైతే ఇలా అనుకుంటున్నారు. మీ పర్సన్‌కి సర్వం అర్పించుకున్నారు. అన్నీ కోల్పోయారు. పరువు, ప్రతిష్ట అన్నీ ఉన్నాయి. నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నవారు కలవబోతున్నారు. సెపరేషన్‌లో ఉన్నవారికి ప్రతి ఒక్కరికి కూడా గుడ్ అయితే జరగబోతుంది. మీరేం కంగారు పడొద్దు. ఓకేనా? నెక్స్ట్ మీ పర్సన్ గురించి తీసేటప్పుడు నేను కార్డ్స్ షఫల్ చేస్తూ ఉంటాను. మీ పర్సన్ యొక్క గుడ్ మెమరీస్ని, వారితో గడిపిన మంచి క్షణాలని, వారి పేరుని, వారి ముఖ చిత్రాన్ని టైం క్లైమ్ చేసుకోండి.
అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్స్ కామెంట్స్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. ఓకేనా? అది మీ ఇష్టం అండి, మీకే వదిలేస్తున్నా. ఊరికే చెప్పలేను, ఎందుకంటే మీకు నచ్చింది అనుకోండి నేను చెప్పాలా? చెప్పండి. మీకు నచ్చితే నేను చెప్పాలా? మీ మనసుకు నచ్చితే నేను వద్దు 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 అన్న మీరు లైక్స్ ఇస్తారు, వద్దు అన్న కామెంట్స్ ఇస్తారు, వద్దు అన్న హైప్ ఆప్షన్ ఇస్తారు, వద్దు అన్న నా ఛానల్ని ఎక్కడికో తీసుకెళ్తారు. వద్దురా బాబు సబ్స్క్రైబ్ చేసుకోకండి అంటే కూడా చేసుకుంటారు. అర్థమవుతుందా? ఇంకా నేను ఊరికే అడిగాను అనుకోండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు, మళ్ళీ వదిలేస్తారు, చూడకుండా వదిలేస్తారు. అది కాదు నాకు కావాల్సింది. నాకు ఇక్కడ సబ్స్క్రైబర్స్ చాలామంది ఉన్నారు. అంతమంది వేలల్లో సబ్స్క్రైబర్స్ నాకు ఉన్నారు. వేలల్లో మంది ఉండి నాకు ఏం లాభం చెప్పండి? వేలల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న మీరందరూ కూడా నా వీడియోని చూస్తే అప్పుడు నేను సంతోషిస్తాను. అప్పుడు నాకు మంచిగా అనిపిస్తుంది. మంచి మంచి కంటెంట్స్, మంచి మంచి వీడియోస్ తోటి ఇంకా ముందుకు రావాలి అనిపిస్తుంది. కానీ ఏంటి, కొంతమంది మాత్రమే ఇలా నిజాయితీగా హానెస్ట్గా చూస్తున్నారు. చూసిన వాళ్ళది ఒక మన వీడియో అయితే 1-2K రీచ్ అవుతుంది. ఓకే, గుడ్, సంతోషం. అంటే 100% నేను విజయాన్ని కోరుకోవాలి అని అనుకోవట్లేదు. కనీసం నా విజయంలో మీరు తోడుంటారని మాత్రం సంతోషిస్తున్నాను, అంతే. సరే, ఇప్పటివరకు మన వీడియో చూసి లైక్స్ కామెంట్స్ ఇచ్చిన వాళ్ళు అయితే మనస్ఫూర్తిగా బాగుండాలని కోరుకుంటున్నాను. అలాగే ఇవ్వలేని వాళ్ళు బాగుండొద్దని అనుకోవట్లేను. వాళ్ళు బాగుండాలి, వీళ్ళు బాగుండాలి. కాకపోతే మీకు కూడా రియలైజేషన్ అనేది రావాలి. సబ్స్క్రైబ్ చేసుకోగానే సరిపోదు. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా కోసేపన్నా కనీసం ఒక 5 minutes అన్నా వీడియో చూడాలి. అది మీకోసం యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉండాలి. ఈ విషయం నుంచి విష్ఫుల్మెంట్ చేసుకోవాలి. మీకు మంచిగా ఉండాలి, మీ లైఫ్ ముందుకు సాగాలి. ఎందుకు అర్ధాంతరంగా ప్రతి పని మీద ఆగిపోతుంది? ఎందుకు అన్నిటికీ మీకు బ్యాడ్ జరుగుతుంది? గుడ్ జరగాలంటే ఏం చేయాలి? ఇలాంటి వీడియోస్ పూర్తిగా చూస్తే మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ వస్తాయి, శివయ్య బ్లెస్సింగ్స్ వస్తాయి. సో మీకు మంచి గుడ్ గైడెన్స్ అయితే దొరుకుతుంది. అలా అన్నమాట. ఇదేమో మీరు అనుకుంటారు వీరికి యూట్యూబర్స్, వీరికి డబ్బులు వస్తాయి, జీతాలు వస్తాయి, వీరికేంది వీరు ఇలాగే చెప్తారని మీరు అనుకుంటారు. అదంతా కాదండి, మీకోసం చేస్తున్నా. నాకైతే యూట్యూబ్ నుంచి ఇప్పటివరకు సాలరీ రాలేదు. నేను షుగర్ కోటింగ్స్ ఇవ్వను, నాకు అనవసరం. షుగర్ కోటింగ్స్ ఇచ్చే అవసరం అస్సలే లేదు. అర్థమవుతుందా? నాకు డైలీ పేమెంట్స్ వస్తాయి, పర్సనల్ రీడింగ్స్ వస్తాయి, అవి మాత్రం తీసుకుంటాను. అది కూడా ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకుంటున్నాను. ఒకరి ముంచి నేను ఇల్లు పెంచుకునే అలవాటు నాకు లేదండి. ఓకేనా? నేను ఉన్నదే పాజిటివ్ ఎనర్జీ తోటి. మీకు కూడా పాజిటివ్గా ఉంచాలని నేను కోరుకుంటున్నాను. మీ నెగిటివ్ని నేను తీసుకొని మీకు పాజిటివ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ ఇట్లా మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే టైటిల్లో నా మొబైల్ నెంబర్ ఉంటుంది, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా? ఫుల్ రీడింగ్ పేమెంట్ అయితే తగ్గించడం జరిగింది. నేను కార్డ్స్ షఫల్ చేయడం పూర్తి అయిపోయింది. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. మరి చూస్తున్న వారి యొక్క పర్సన్ మరి వారి ఆలోచనలు ఎట్లున్నాయి ఏం కథ చెప్పాను కదా. ఓకే, మీ పర్సన్ అయితే ఇంకా చాలా చాలా మీ గురించి ఆలోచిస్తున్నారు. చాలా ఆపర్చునిటీస్ మీ పర్సన్కి ఉన్నాయి, కానీ వాటన్నిటిని కూడా మీ పర్సన్ కాదనుకుంటున్నారు. మీకు మీ పర్సన్కి ఆల్రెడీ గొడవలు జరిగాయి, అంటే మనస్పర్ధలు వచ్చాయి, గొడవలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉంది. సరే, డెత్ వచ్చింది. డెత్కు రిలేటెడ్ ప్లీజ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. డెత్ రిలేటెడ్ యూనివర్స్ ప్లీజ్. చూద్దాం డెత్ ఎందుకు వచ్చింది మనకి. అండ్ డెత్ అంటే ఆయనతో ఏందో బ్యాడ్ అనుకోవద్దు. ఓకేనా? రీబర్త్. డెత్ అంటే రీబర్త్, అంటే ట్రాన్స్పిరేషన్. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, మనకు 5 of Wands వచ్చింది. 5 of Wands కూడా రిలేటెడ్ తీయాలి, ఎందుకంటే మనకు అది ఒక మానసిక వేదన, గొడవలు జరగడం కాబట్టి. ఓకే, జస్టిస్. ఈ గొడవలన్నీ జరిగిన తర్వాత మీకు అనేది ఒక జడ్జిమెంట్ రిలేటెడ్ యూనివర్స్ ప్లీజ్ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఎస్, జడ్జిమెంట్. ఓకే అండి, జడ్జిమెంట్ కూడా బాగానే వచ్చింది. సో సూపర్, సో క్యూట్ ఆఫ్ యూ. ఓకే, అయితే ఇక్కడ ఎవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారో వారికి చెప్తున్నాను, మీ మనసులో ఉన్న వ్యక్తి ఇంకా అదర్ రిలేషన్లో ఉండడం అయితే జరిగిందండి. ఓకేనా? అది మీరు పరిచయం అవ్వకముందు అవ్వచ్చు, మీరు పరిచయం అయిన తర్వాత అవ్వచ్చు. ఇంకా మీ రిలేషన్షిప్లో అయితే చాలా ఇయర్స్ నుంచి మీ ఇద్దరి మధ్యలో రిలేషన్ అయితే ఉంది. కొంతమంది అయితే రొమాంటిక్గా ఇంకా
ఫిజికల్ బాండింగ్ అయిపోయింది కొంతమందికి, మరి కొంతమందికేమో కాలేదు, అవ్వలేదు. అలా అలా అవ్వకుండా కూడా ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మరికొంతమందికి అయితే పెళ్ళైనట్టుగా అయితే అనిపిస్తుంది. మ్యారేజ్ అయిన పీపుల్స్ ఉన్నారు, పెళ్ళి అయి కూడా. అంటే ఇక్కడ ఎవరైతే చూస్తున్నారో మీరు ఫ్యామిలీ అవ్వకపోవచ్చు అండి, ఫ్యామిలీ వేరే అయి ఉండొచ్చు. ఆ ఫ్యామిలీ వాళ్ళు ఇబ్బంది అంటే వాళ్ళు కూడా ఫ్యామిలీలో ఎప్పుడు చూడు పర్సన్కి ఇబ్బంది పెట్టడం, మానసికంగా బాధలు పెట్టడం వల్ల వాళ్ళొక మానసిక సంతోషం కోసము మీలాంటి వాళ్ళని అప్రోచ్ అయ్యి మీ సంతోషాన్ని వెతుక్కుంటారు. ఆ సంతోషం మీరే అనుకోండి, చూసే మీరే అనుకోండి. ఓకేనా? ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వారే అనుకోండి. మీరు థర్డ్ పార్టీ కిందికి వస్తారా అని మీరు బాధపడొద్దు. మీరు ఎవరైతే చూస్తారో మీరే ఫస్ట్, అక్కడ ఫ్యామిలీనే థర్డ్ పార్టీ. ఒకవేళ మీరు ఫ్యామిలీ చూస్తున్నారనుకోండి, మీ ఫ్యామిలీలో మీకు థర్డ్ పార్టీ ఉందనుకోండి, చూసేవాళ్ళు మీరే గుడ్డు, అక్కడ వేరే వాళ్ళే థర్డ్ పార్టీ. ఇది బాగా మీకు గుర్తుకు అంటే అర్థం కావడానికి చెప్పాను. ఓకేనా? సరే, ఇక్కడ మొత్తానికైతే చూసుకున్నట్టయితే మీ పర్సన్ థర్డ్ పార్టీకి అడక్ట్ అయిపోయి ఉన్నారు. ఎందుకు అడక్ట్ అయిపోయి ఉన్నారంటే థర్డ్ పార్టీ అక్కడ డబ్బులు ఇచ్చి మీ మనుషులని అంటే మీ మేల్ ఫీమేల్ అంటే మీ తరపున ఉన్న వాళ్ళని మ్యానిపులేట్ చేస్తుంది. అంటే వాళ్ళ బుర్ర వాచ్ చేస్తుంది. అంటే డబ్బులు ఇచ్చి వాళ్ళను అటువైపు తిప్పుకుంటుంది. అంటే డబ్బులు ఇస్తే మారిపోతారా మనుషులు? అంటే మనసుకి డబ్బుకి సంబంధం లేదంట. ఈ సమాజం ఎక్కడ పోతుంది అంటే డబ్బు ఎటుంటే మనుషులు అటే పోతున్నారు. సో అండ్ సో అంటే ప్రేమ మీ పర్సన్కి మీ పైన ఉంది, ప్రేమతో మీరు కావాలి. డబ్బు అయితే మీరు మీ మీ దగ్గర నుంచి మీ పర్సన్ మీరు ఇచ్చినా తీసుకోలేరు. ఒకవేళ మీరు ఇచ్చే సిచ్యువేషన్లో ఉన్నా మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఇష్టపడ్డారు కాబట్టి మీ నుంచి డబ్బు అనేది ఎక్స్పెక్ట్ చేయరు. ఒకవేళ మిమ్మల్ని ఇష్టపడ్డప్పటికీ కూడా మీ నుంచి డబ్బు తీసుకుంటున్నారా, హ్యాపీనెస్ అంటే మీ నుంచి శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, మీతోటి అన్ని బంధాలతోటి ఉంటున్నారా, ఓకే, ఐ విల్ అంటే గుడ్ పర్సన్ మీరు అని అర్థం. ఓకేనా? అంటే అన్ని రకాలుగా మీరే కావాలి అని అర్థం. కొంతమందికి మాత్రమే థర్డ్ పార్టీ రిలేషన్షిప్ ఉంది, అందరికీ లేదండి. మరికొంతమంది అంటే జలసాలకి, విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డారు. అంటే ఒకరు కాకపోతే మరొకరు అంటే ఇన్ని రోజులు ఒక ఒక 2 ఇయర్సా, 1 ఇయరా, ఒక 6 మంత్సా, లేదంటే ఒక 2, 3, 5 ఇయర్సా, ఈ 5 ఇయర్సో, 2 ఇయర్సో, 1 ఇయర్సో, ఈ కొద్ది రోజులున్న రిలేషన్షిప్లో మిమ్మల్ని ప్రేమించి, మిమ్మల్ని ఇష్టపడి, నువ్వే నా ప్రాణం, నువ్వు లేకపోతే నేను ఉండా, సస్తా, బతుకుతా, ఇవన్నీ మాటలు చెప్పి మానిపులేషన్ చేసి మిమ్మల్ని ఫ్లట్టింగ్ చేసి మిమ్మల్ని ప్లే ఎనర్జీ మీతో అంటే ప్లే ఎనర్జీలో ఉన్నారు వీరు. ఓకేనా? కొంతమంది, అందరు కాదు, కొంతమంది ఇందులో జెన్యున్గా ఉన్నారు, కొంతమంది మాత్రం జెన్యున్గా లేరు. సో అయితే మీతో అలా ప్రేయర్ ఎనర్జీలో ఉంటూ మిమ్మల్ని మాత్రం ఇలా చేస్తూ అంటే చెడపకరా చెడవు అంటే ఎవరి గుంత వాళ్ళే తవ్వుకున్నట్టు వాళ్ళు అనుకుంటున్నారు. ఏంటంటే అరే నేను ఇక్కడ సరే ఇక్కడ ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేసి ఇంకా ఈ ప్లేయర్ ఎనర్జీని వదిలేసి మరొక రిలేషన్షిప్కి వెళ్ళాలి అనుకుంటున్నారు. అర్థమవుతుందా? ఇగో మొదటికొచ్చిందే మోక్షము, ఇంకా తర్వాత ఉన్నది కాదంటారు పెద్దలు. అదే ముఖ్యం. ఓకేనా? మిమ్మల్ని మర్చిపోవాలని ప్రయత్నం చేసి మిమ్మల్ని ప్లేయర్ ఎనర్జీలో ఉంచిన మీ పర్సన్ మీరు సకల సుఖాలను ఇవ్వంగా కూడా, సకల సంతోషాలను ఇవ్వంగా కూడా మీరు అంటే కొట్టినా, తిట్టినా, బాధ పెట్టినా, మానసికంగా, శారీరకంగా, అన్ని రకాలుగా, మనీపరంగా వేధించిన, కాల్చుకు తిన్నా, అన్నీ తానై బ్రతుకుతున్న మిమ్మల్ని ఇబ్బంది పెట్టి దూరంగా వెళ్తున్నారు అంటే మిమ్మల్ని వాల్యూ ఇవ్వట్లేదు, మీకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, మిమ్మల్ని అబ్యూస్గా మాట్లాడుతున్నారు, అవమానపరుస్తున్నారు, పరువు తీస్తున్నారు. సో ఇవన్నీ చేయకుండా సాఫ్ట్గా డీల్ చేస్తున్నారు. సాఫ్ట్గా సింపుల్గా బిజీ ఉన్నాను, నాకు వర్క్ ఉంది, నేను బయటకు తీసుకెళ్ళలేను, నేను ఇంట్లోనే ఉంటాను, మనం బ్రతకాలి, మనం ఎదగాలి అంటే మనం వర్క్ చేసుకోవాలి, కష్టపడాలి, అస్తమానం నేను డ్యూటీలు చేస్తున్నా, అస్తమానం నేను కష్టపడుతున్నాను, ఇంకా మనకి ఏంటి మనం ఎదగాలి అంటే కష్టపడాలి అని కష్టం చేస్తున్నా, వర్క్ చేస్తున్నా అని బయటకు వెళ్ళి కష్టం చేసేది కొన్ని అవర్స్ అయితే బయట దాంతో కూలుకునేది కనీసం ఎంతో కొద్దిసేపు వేరే వాళ్ళతో కూలకడానికి వెళ్తారు. ఇలాంటి వారు కూడా ఉన్నారు మీ రిలేషన్షిప్లో. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఓకే, ఎంత చేసినా బస్సు ఎన్ని ఊర్లు తిరిగొచ్చినా బస్ స్టాండ్కే తిరిగి వచ్చినట్టు ఎంతమంది తిరిగినా మీ దగ్గరికి వస్తారు. మరి మీరు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారా? నో, ఉండొద్దు. ఎందుకంటే ముళ్ళుని ముళ్ళుతోట తీయాలి. అరే మరి మాకు ఆ పర్సన్కి పెళ్ళి జరిగింది, మరి మా పర్సన్ నేను ఒక మంచి ఫ్యామిలీ అని మీరు అంటున్నారా? అలా ఎలా కుదురుద్ది? ఎన్ని తప్పులు చేసినా కానీ క్షమించే గుణం నాకు ఉంది, నా పర్సన్తో నేను ఉండిపోతాను ఫ్యామిలీస్ అనుకుంటున్నారా? ఓకే, దెన్ ఉండండి. ఎందుకంటే
ఒకరికి క్షమాభిక్ష పెట్టడంలో తప్పు లేదు. మీరు మంచివారు, ఓకే, నేను గుడ్డు ఒప్పుకుంటా. ఎందుకంటే అలా క్షమించడం వల్ల మీరు మంచివారుగా మీ పర్సనల్ మనసులో హృదయంలో నిలిచిపోతారు. ఇంకా ఈ రిలేషన్‌షిప్ అని ఎండ్ చేసుకొని మీతోటే లైఫ్ అనేది కొనసాగిస్తారు కొంతమంది. మరికొంతమంది ఇంకేందిలే, ఇంకా గిట్ల మాయమాటలు చెప్తే కొద్ది రోజులు ఇంకా మళ్ళీ దీంతో ఉంటే కాలక్షేపం దాంతో వాడితో అంటే ఆడవాళ్ళు, మగవాళ్ళు ఈ సమయాన్ని వృధా అంటే గడిపేస్తే మళ్ళీ తర్వాత కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఇంకో కొత్త రిలేషన్‌ని వెతుక్కోవచ్చు అని మరికొంతమందుంటారు. మొత్తానికైతే ఏది ఏమైనా ఇన్ని రోజులున్న ఈ రిలేషన్‌షిప్‌ని వదిలేసి ఇంకొక రిలేషన్‌షిప్‌కి వెళ్లారు అంటే, ఆ రిలేషన్‌ని వదులుకొని మరింకో రిలేషన్‌కి వెళ్ళలేరా? అంటే ఒకటి సింపుల్‌గా మీకు చెప్తున్నాను. ఒక ఇల్లుంది. ఆ ఇంట్లో మనం రెంట్‌కుంటున్నాము. అన్నీ ఆ ఇల్లు వాడుకుంటాము, అన్నీ వాడుకుంటాము, మనమంతా చేస్తాము. అంటే ఆ ఇల్లు మొత్తం మనదే, మన సొంత ఇల్లులాగా అని ఫీల్ అవుతాము. పూజలు చేస్తాము, అన్నీ చేస్తాము. అలాంటప్పుడు కొన్ని ఇయర్స్ ఆ ఇంట్లో ఉంటాము. ఆ ఇల్లు వదిలేసి మళ్ళా ఏదైనా ఇల్లు నచ్చితే ఆ ఇంట్లోకి రెంట్‌కెళ్తాము. ఓకేనా? ఆ ఇంట్లో గూడా సేమ్ అట్లాగే ఉండి ఇంకో ఇల్లు నచ్చితే ఇంకో ఇంట్లోకి రెంట్‌కెళ్తాం. అంటే ఈ సమాజంలో ఇప్పుడున్న ఈ మనుషులు ఎలా తయారయ్యంటే ప్రేమ అంటే గుడ్డిది అంటారు. చాలామంది జెన్యూన్‌గా లవ్ చేసేవాళ్ళు మగవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారండి. ఓకేనా? కొంతమంది ఆడవాళ్ళు గూడా మిస్‌బిహేవ్‌గా చేస్తున్నారు. అంటే మీ ఆడవాళ్ళు కూడా మనసులో ఉన్న పర్సన్‌ని పక్కకు పెట్టి పరాయి వాళ్ళతోటి రిలేషన్‌షిప్‌లో ఉండడం జరుగుతుంది. ఆడవాళ్ళు కూడా. ఫ్యామిలీస్‌లో ఉన్నవాళ్ళు కూడా. మరికొంతమంది ఏమో బాయ్స్ కూడా ఉన్నారు. కొంతమంది ఇంట్లో ఉండి ఎంప్లాయీస్ ఉంటారండి. టైం ఇవ్వరు. టైం కుదరదు. సో, వీళ్ళకేం కావాలి టైమ్ పాస్. అంటే ఆహ్, వీళ్ళనుకున్న వీళ్ళ లైఫ్ పార్ట్నర్ తోటి ఒక బయటికెళ్ళడం, ప్రశాంతంగా తీసుకెళ్ళడం, ప్రశాంతంగా మాట్లాడడం, ప్రశాంతంగా ఉండాలని కోరుకోవడము. అంటే ఎక్కడి నుంచైతే వాళ్ళ మనసుకి సంతోషం అనేది ఉల్లాసంగా ఉండాలి. అదెక్కడ దొరుకుతుంది? ఇక్కడ ఎంప్లాయీస్ అంటే వీళ్ళు అస్తమానం డ్యూటీలో ఉంటారు. ఏం జేస్తారు? ఇంకొకళ్ళని తగులుకుంటారు. అది ఆడదే గావచ్చు, మగాడే గావచ్చు. ఆడవాళ్ళు అస్తమానం పని, పని, పని అని పని వెనకాలే తిరుగుతుంటే, ఇంకొకళ్ళు తలుక్కోకపోతే ఏం జేస్తారు? మగవాళ్ళైనా, ఆడవాళ్ళైనా. సో, నేను చెప్పేది ఒకటే. ఏందంటే ఇందులో మ్యారేజ్ అయిన వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు. సెకండ్ మ్యారేజ్ వాళ్ళున్నారు. పెళ్లి చేసుకోబోతున్న వారున్నారు. పెళ్లి అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎక్కువ మంది లవ్ మ్యారేజ్ చేసుకున్న వారున్నారు. ఎక్కువ అంటే ఇందులో ఇట్లా ఎంప్లాయీస్ అంటే జాబర్స్ అంటే మీకు అస్తమానం వర్క్ మీద ఫోకస్ చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. అంటే మరి వర్క్ చేసుకోకపోతే, కష్టం చేసుకోకపోతే డబ్బెక్కడి నుంచొస్తది? మరెలా తినేది? ఫుడ్ ఎలా తినేది? అని మీరు ఆలోచిస్తున్నారేమో నేను చెప్తుంటే. అది కాదు. నేను చెప్పేది. అంటే ఏ టైం ఎప్పుడివ్వాలో, దేనికి ఎంత సమయాన్నివ్వాలో అంతే సమయాన్నిస్తేనే మీ ఆరోగ్యం బావుంటుంది, మీరు బావుంటారు, మీరు ఫ్యామిలీ బావుంటుంది, మనీ పరంగా బావుంటారు, ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. 2 చేతులు కలిస్తే చప్పట్లు అయినట్టుగా మీ ఫ్యామిలీ అద్భుతంగా ఉంటుంది. మీ కెరియర్ గూడా బావుంటుంది. ఇది బాగా ఆలోచించండి. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. సో, మీ పర్సన్ ఆలోచనలైతే మిమ్మల్ని క్లియర్ ఎనర్జీలో ఉంచారు అంటే ఒకరి వైపుకు వెళ్ళినా మళ్ళీ ఇంకొకరు అన్నట్టు ఉంటారు. సో, మీరింక ఏం చేస్తారంటే మిమ్మల్నైతే కొంతమంది మీ పర్సన్స్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు. ఎప్పుడైనా ఇంతకుముందు ఫాస్ట్‌లో చూపించినంత ప్రేమ ఇప్పుడు చూపించలేకపోతున్నారు. ఫాస్ట్‌లో ఉన్న కనెక్షన్ ఇప్పుడు మీ ఇద్దరి మధ్యల కమ్యూనికేషన్‌లో కూడా క్లారిటీ అనేది లేదు. ఒక ఫిజికల్ బాండింగ్ దగ్గరికొస్తే కూడా ఆహ్, ఇంతకుముందు ఉన్నంత బాండింగ్ అనేది మీ ఇద్దరి మధ్యలో లేదు. అది కూడా కొంచెం దూరంగా అయిపోయింది. ఎందుకు ఇదంతా జరుగుతుంది? ఏమైంది అంటే నాకు ఒంట్లో బాలేదు. నాకు కొంచెం సపరేషన్‌లో ఉన్నాను. నాకు కొంచెం మనీ పరంగా ఇబ్బందులున్నాయి. సో, వాట్ ఈస్ వాట్ ఏదైనా ఒక ప్రాబ్లమ్ చెప్పడం. ఏదో ఒకటి చిన్న చిన్నది చెప్పడం. అలా అని చెప్పేసి అలా చెప్పిన తర్వాత ఇంకేమి ఎవరు కూడా మొహమాటం పక్కన పెట్టి ఏమి అడగలేరు కదా! అడిగేవాళ్ళుంటారు, అడగని వాళ్ళు కూడా ఉంటారు. అలా ఎందుకు చెప్తున్నారు అంటే, ఇక్కడ వేరే వ్యక్తిని మనసులో ఉంచుకున్నారు. అంటే వేరే వ్యక్తితోటి రిలేషన్‌లో ఉండడం జరిగింది. కాబట్టి మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు. మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు. మీతో ముందు ఇచ్చినంత టైం మీకు ఇవ్వలేకపోతున్నారు. ఓకే. ఇంకొకటి ఏంటి అంటే మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు. బిజీ ఉన్నాను, నాకు టైం లేదు అది ఇది చెప్తున్నారు. అంటే మిమ్మల్ని ఆహ్, మొత్తానికైతే మిమ్మల్ని ఫ్లర్టింగ్ చేస్తున్నారు. ప్లే ఎనర్జీ మీతో ఆడుకుంటున్నారు. టోటల్‌గా కౌంట్ చేసుకున్నట్టయితే వారు మీకు టైం ఇవ్వలేకపోవడం అనేది మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు. సో, మీరు తిరిగి అదే గిఫ్ట్‌ని మీ పర్సన్‌కి ఇవ్వండి. ఇదే మంచి గుణపాఠం. ఇలాంటిది మీరు తిరిగి ఇచ్చారనుకోండి,
మరి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి వాళ్ళకి అవకాశం ఉండదు, అది ఆడవారైనా సరే మగవారైనా సరే. ఓకేనా? మీరు క్షమిస్తూ పోతే ఒకసారి క్షమించండి, ఓకే. రెండోసారి క్షమించండి, సారీ చెప్పారా, ఓకే, లీవ్ ఇట్, వదిలేయండి. 1 2 టైమ్స్. థర్డ్ టైం ఇంకా అవకాశం ఇవ్వద్దు, మీరు యాక్షన్ తీసుకోండి. మీరు యాక్షన్ తీసుకుంటేనే, ఎందుకు మీరేం తక్కువ తిన్నారా? మీకు బ్లడ్ ఉంది, మీకు ఆత్మాభిమానం ఉంది, మీరు మనుషులే, అందరూ మనుషులే, మీకు మనసు ఉంది, మీదేం గుండరాయి కాదు, మీదేమి ఇట్లా మనసు వెన్న కాదు, ఏమి కాదు. అర్థమవుతుందా? ఎటుకటుగా ప్రేమ ఉంది అని చెప్పేసి మీ ప్రేమతో మీ పర్సన్ ఆడుకుంటూ ఉంటే, ఆ ప్రేమని ఒక బాల్ లాగా, ఫుట్బాల్గా చేసి మీరు ఇది కాకండి. మీ మైండ్లో ఉన్న ఆలోచనలు, మీ పర్సన్ మీద ఉన్న గొప్ప నమ్మకాలను తీసి డస్ట్బిన్లో పాడేసి, ఇప్పటి నుంచి స్ట్రాంగ్గా ఉండడం నేర్చుకోండి. మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకోండి, మిమ్మల్ని మీరు ప్రొడక్ట్ చేసుకుంటుండండి. మీ పైన మీరు సెల్ఫ్ లవ్ చేసుకొని, మిమ్మల్ని మీరు కేర్ చేసుకొని, ఫస్ట్ మిర్రర్లో చూసుకొని, మిమ్మల్ని మీరు ఆశ్చర్యపోయేంతంగా అందంగా మీరు తయారవ్వండి. అంతా మీరు కూడా బిజినెస్ మీద, వర్క్ మీద ఫోకస్ పెట్టండి. అసమానం మీరు వర్క్ మీద, ఇంట్లో ఏదో పని చేస్తూ ఉన్నారనుకోండి, మీ పర్సన్ని మీరు ఇగ్నోర్ చేయడానికి ఒక మంచి దొరుకుతుంది. అంటే ఏదో ఒక వర్క్ మీద ఉన్నారనుకోండి, మీ పర్సన్ మీరు ఈజీగా ఇగ్నోర్ చేయొచ్చు. మీ పర్సన్కి ఫోన్ చేయాలి అనే ఒక థాట్ వచ్చినప్పుడు, వారితో మాట్లాడిన కొన్ని ఉంటాయి కదా, వాళ్ళు మిమ్మల్ని ఇగ్నోర్ చేసినప్పుడు, మీరు కూడా పర్సన్తో మాట్లాడాలనిపించినప్పుడు ఇంకా మీరు మెడిటేషన్ చేయండి. ఓకే, నేను ఫోన్ చేయకూడదు, ఓకే, నేను ఫోన్ చేయకూడదని. ఇదంతా కూడా మీకు సాధ్యం కాకపోతే మీ ఇష్టదైవాన్ని ఆరాధించండి. ఇదంతా కూడా కాకపోతే మెడిటేషన్ చేయండి. ఇదంతా కూడా కాకపోతే ఒక ప్రశాంతమైన ప్రకృతితో మాట్లాడండి. ఒంటరిగా ఉండండి, లోన్లీగా ఉండండి. మీకేం చేశారు మీ పర్సన్, బాగా ఒక 5 మినిట్స్ కానీ మీకోసం మీరు టైం తీసుకొని ఒంటరిగా నిలబడి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీ పర్సన్ మీకు ఏం చేశారు, మీ పర్సన్ వల్ల మీరు ఏం సాధించారు, మీ పర్సన్ వల్ల మీరు ఏం కోల్పోయారు, మీ పర్సన్ మీకు ఏం చేస్తున్నారు, మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు, ఇప్పటివరకు ఏం జరిగింది, ఇదంతా ఏంటి, ఏం జరుగుతుంది, వాట్ ఫర్దర్గా ఏం స్టెప్ తీసుకోవాలి. సో మీకే వదిలేస్తున్నా. మీ కామెంట్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. మరి మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, మరి మీరు ఎలాంటి స్టెప్ తీసుకుంటారో అది మీ ఇష్టం. అందరికీ కాదండి, ఇది కొందరికే. మరికొంతమంది ట్రూ లవ్లో కూడా ఉంటారు, అన్కండిషన్ లవ్, సోల్ కలెక్షన్ ఉన్నవాళ్ళు, కార్మిక రిలేషన్షిప్లో కూడా ఉన్నవారు ఉంటారు. కర్మబంధం అనేది ఒకటి ఉంటుంది. ఆ కర్మబంధం మీలో ముగిసిపోయింది అనుకోండి, ఒక్కొక్కటిగా మీ రిలేషన్షిప్లో జ్ఞాపకాలు, ఫోన్ కాల్స్, ఒకరి మీద ఒకరికి ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. అది బాగా గుర్తుపెట్టుకోండి. అది ఎలా అక్క మీరు తెలుసుకునేది అనుకుంటే, అది మీరు నాకు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే చెప్తాను. ఇంకా మీ పర్సన్ అయితే ఈగోయిస్ట్ పర్సన్ అండి, మనీ మైండెడ్, మీకు ఆర్డర్ వేసే వ్యక్తి. అంటే తన తప్పులు తను చాలా తప్పులు చేసి ఉంటారు. వాళ్ళది ఎన్ని తప్పులు చేసినా కానీ వాళ్ళు తప్పని ససేమిరా ఒప్పుకోరు. వాదిస్తారే తప్ప మీతో ఒప్పుకోరు. ఎందుకంటే తప్పు చేశానని ఒప్పుకోవడం వాళ్ళకు అలవాటు లేదు. మిమ్మల్ని కావాలంటే మీదే తప్పు, మీదే అంతా అని మిమ్మల్ని ఇరికిస్తారు. తప్పులో మిమ్మల్ని ఇరికిస్తారు. 10 మందిలో మిమ్మల్ని నవ్వుల పాలు చేస్తారు, చులకనగా చూస్తారు. వారి హ్యాబిట్ అదే అండి. వాళ్ళది ఎప్పుడు పై చేయి ఉండాలి, మీరు ఎప్పుడు కూడా లోనే ఉండాలి అని అనుకుంటున్నారు మీ పర్సన్స్. ఓకేనా? మరికొంతమంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నవారైతే థర్డ్ పార్టీ కంట్రోల్లో బాగా ఉన్నారు మీ పర్సన్. థర్డ్ పార్టీ కంట్రోల్ చేయబట్టి మీ లైఫ్లో ఇదంతా జరుగుతుంది. ఓకేనా? ఎవరి లైఫ్లో థర్డ్ పార్టీ కంట్రోల్లో ఉందో వారైతే కొన్ని ఒప్పందాలకు, కొన్ని నిర్ణయాలు, స్ట్రాంగ్ ఒపీనియన్ అయితే తీసుకుంటున్నారు. మరి ఇంకా థర్డ్ పార్టీ మీ లైఫ్లో ఎండ్ అవుతుందా, ఉంటుందా, పోతుందా అని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఇది జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్గానే చెప్పాను. ఓకేనా? మీకు అలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే పర్సనల్ రీడింగ్ తీసుకోవాలనుకుంటేనే తీసుకోవచ్చు. ఓకేనా? సరే, మనమైతే ఇప్పుడు ఇంకా మరి మీ పర్సన్ ఏమైనా మీకు ఇంకా మరి ఇంత ఏదో కొంతైనా ఏమైనా ప్రేమ ఉందా, ఏమైనా ఫీల్ అవుతున్నారా, మీకోసం లవ్ ఫీలింగ్స్ ఏమైనా ఉన్నాయా చూద్దాం. ఓకే, ఉన్నాయండి. ఓకేనా? చాలా చాలా మీకోసం మిమ్మల్ని మిస్ అవుతున్నారు. అంటే ఇంతకుముందుకు మీతో ఎలా అంటే మంచి ఫీలింగ్స్, రొమాంటిక్గా ఎలా ఉన్నారో అంతే రొమాంటిక్గా మీ పర్సన్ మీతో ఉండాలి అని కోరుకుంటున్నారు. మిమ్మల్ని మిస్ అవుతున్నారంట. ఓకేనా? డైరెక్ట్గా మిమ్మల్ని కలవాలి అని కోరుకుంటున్నారు. ఓకేనా? అంటే మీకు ఫోన్లో మాట్లాడడము, దూరం ఉండి చెప్పడము అవి కాదు, డైరెక్ట్గా కలవాలి అనుకుంటున్నారు. మరికొంతమంది డిప్రెషన్లో ఉన్నారు. ఓకేనా? మరికొంతమంది హార్ట్ బ్రేకింగ్ అయిపోయింది. ఓకేనా? ఇంకా మరికొంతమంది అయితే ఇంకా మీరే నా లైఫ్, మీరే నా జీవితం అని అయితే అనుకుంటున్నారు. మరికొంతమంది
వెయిట్ చేస్తున్నారు, వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మరి కొంతమంది ఇంకా సోల్ కలెక్షన్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఓకే, కెమిస్ట్రీ బాగా ఉంది, పేషెన్సీగా ఉన్నారు, లవ్ ఫీలింగ్స్ బాగా ఉన్నాయి. ఓకే, ఎంజాయ్ అండి, నిజంగా సూపర్, చాలా బాగున్నాయి మీ ఫీలింగ్స్. అండ్ ఈరోజు మనకు ఏంజల్ గైడెన్స్ ఏమిస్తుందో చూద్దాం. ఏంజల్ గైడెన్స్ మనకు ఏంజల్ ఏమిస్తుంది చూసుకుందాం. ఏంజల్ ఇచ్చే గైడెన్స్ కూడా మనకు కావాలి కదా, రెగ్యులర్గా ఇస్తాను కాబట్టి ఈరోజు కూడా ఇస్తున్నాను. ఓకే, ప్లీజ్ యూనివర్స్, డివైన్ ఏంజల్స్ మంచి మెసేజ్ అయితే ఇవ్వండి, మా పర్సన్కి మంచి మెసేజ్లు అయితే ఇవ్వండి. సారీ మా యూవర్స్కి. ఓకే అండి, రొమాన్స్, కొంతమంది లైఫ్లో మంచి రొమాన్స్ అయితే జరుగుతుందంట. మీరు ఏదైతే కోల్పోయారో అది దొరుకుతుంది. యువర్ రెడీ, దాన్ని స్వీకరించడానికి మీరు రెడీగా ఉండండి. సక్సెస్, కొంతమంది జాబ్ కావచ్చు, కెరియర్ కావచ్చు, మ్యారేజ్ కావచ్చు, చిల్డ్రన్స్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, తడబట్టి రిమూవ్ అవ్వచ్చు, నో కాంటాక్ట్స్ అవ్వచ్చు, సఫరేషన్ అవ్వచ్చు, ప్రతి ఒక్కరి విషయంలో సక్సెస్ అనేది ఖచ్చితంగా ఉంది. మీకు అదర్స్ హెల్ప్ అయితే ఉంది. యూనివర్స్ మంచి గైడెన్స్ ఒక 3 కార్డ్స్లోనే గుడ్గా ఉందండి. ఇంకా ఇంతకు మించి నేను చెప్పలేను. చాలా అదృష్టవంతులు ఈ వీడియో చూసిన వారు. ఓకేనండి, సర్వేజన సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. శ్రీమాత్రే నమః. హ్యావ్ ఎ నైస్ డే, కీప్ స్మైల్. ఓకేనా, మీ అభిప్రాయాన్ని కామెంట్లో మీ ఇష్టం ఉంటే తెలియజేయండి, లేకపోతే లేదు, అది మీ ఇష్టం. హైప్ అనే ఆప్షన్ ఉంది, ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు. రిక్వెస్ట్ చేయలేను, మనస్ఫూర్తిగా ఇవ్వండి. మనస్ఫూర్తిగా ఇచ్చిన ఆ ఒక్కటి కూడా నాకు వెయ్యిలా ఇచ్చినంత గొప్ప. ఓకేనా, అదండి, నేనేమేం డిమాండ్ చేస్తలేను, నేనేమి కోపంగా మాట్లాడట్లేదు అండి. ఎందుకంటే చెప్పి నేను ఊరికే అలసిపోతున్నాను. నేను కూడా పేషెన్సీగానే ఉన్నాను, పేషెన్సీగానే చెప్తున్నాను. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ అండ్ కామెంట్స్ ఇవ్వండి. ఓకేనా, పర్సనల్ రీడింగ్ కావాలంటే పేమెంట్ అయితే తగ్గించబడింది. రీడింగ్ తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు. టైటిల్లో నా మొబైల్ నెంబర్ ఉంటుంది. ఓకే, బాయ్, సీ యూ టుమారో.